హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఫైనల్గా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి వైల్డ్ స్టార్మ్ నుండి సేవ్ అవ్వడానికి లాస్ట్ 1 ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అది ఏంటి అంటే ఫైట్ ఫర్ సర్వైవల్. ఈ టాస్క్ ఏంటంటే 4 వాటర్ పౌల్స్ ఉంటాయి. ఏ పోల్లో ఎవరు పడుకోవాలి అనేది సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే భరణి, దివ్య, కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు డిసైడ్ చేసి ఎవరు ఏ పూల్లో పడుకోవాలో చెప్పాలి. అయితే ఎవరికి సపోర్ట్ ఇస్తారో వారి దాంట్లో ఉన్న వాటర్ తీసి వేరే వాళ్ళ పూల్లో పొయ్యాలి. ఇక ఎవరైతే పూల్లో ఉండలేకపోతారో చివరి వరకు ఈ టాస్క్లో ఓడిపోతారు. ఇక చివరి వరకు ఉన్నవాళ్ళు ఈ టాస్క్ విన్ అవుతారు. అయితే భరణి వెళ్ళి ఇమాన్యుయల్ని అడుగుతాడు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఇమ్ము అంటారు. అయితే ఇమాన్యుయల్ అంటాడు, అక్కడ మా మమ్మీ అడిగింది, తనుజ అడిగింది అంటాడు. అక్కడ భరణి అని ఫేస్ అంతా ఏదోలా పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇమ్ము అక్కడ రీతుకి చెప్తాడు. రీతు డెమన్ కూర్చొని ఉంటే అక్కడ చెప్తాడు ఏమనంటే, నేను మా మమ్మీ అడిగింది, తనుజ అడిగింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటే ఫేస్ అలా పెట్టి వెళ్ళిపోతాడేంటి భరణి అన్న, నా ఫీలింగ్స్ నాకుంటాయి కదా అంటూ రీతుకి డెమన్కి చెప్తాడు ఇమాన్యుయల్. అయినా అక్కడ భరణి అడిగింది కరెక్టే, కానీ ఇమాన్యుయల్ ఎవరికి సపోర్ట్ చేయాలన్నది ఇమాన్యుయల్కి తెలుసు. భరణి అలా వెళ్ళిపోయేసరికి ఇమాన్యుయల్ చాలా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ని వెళ్ళి తనుజ అడిగింది, సంజన గారు అడిగారు కాబట్టి వాళ్ళ మాట తప్పలేక నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. అందులో తప్పైతే ఏమనిపించలేదు, కానీ భరణి అలా అనడం చాలా తప్పు అనిపించింది. ఇక ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఆయన అలా వెళ్ళిపోయాడు అంటూ ఇమాన్యుయల్ కొంచెం బాధపడతాడు. ఇక ఈ టాస్క్ ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్లో ఇక మొదటిగా ఓడిపోయింది సుమన్ శెట్టి. అక్కడ ఫ్లోరా సుమన్ శెట్టి అన్న, మీరు చేతులు పట్టుకున్నారు, మీరు సపోర్ట్ తీసుకున్నారు అంటే అక్కడ సుమన్ శెట్టి అంటాడు, ఎక్కడమ్మా నేను అసలు చేతులు టచ్చే చేయలేదు అని అంటారు. నేను చూశానని ఫ్లోరా చెప్పి సుమన్ శెట్టిని అవుట్ చేస్తుంది ఫస్ట్ రౌండ్లో. ఇక చివరిగా ఉన్నది తనుజ. ఈ టాస్క్లో చివరి వరకు ఉండి తనుజ విన్ అయ్యింది ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్లో.